నమస్కారం. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల వారి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. మరి వారిని అడిగి మరి 12 రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మరి ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారి పరిస్థితులు, అలాగే వీరు ఏ ఏ రంగంలో రాణించగలరు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిత బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. మిథున రాశి. ఈ మిథున రాశి వారి యొక్క పరిస్థితి కనుక ఈ క్రోధినామ సంవత్సరంలో చూసుకుంటే వీళ్ళకు వ్యయస్థానంలో గురు సంచారం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. అంటే 12వ స్థానంలో గురు సంచారం. ఈ 12వ స్థానంలో గురు సంచార కారణం చేత మిథున రాశి వారికి ఆర్థిక బాధలు అనేటటువంటి విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఖర్చులు విపరీతంగా చేస్తూ ఉంటారు. సంపాదించే దానికంటే ఖర్చులే ఎక్కువగా అయ్యేటటువంటి అవకాశము మిథున రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఎక్కువగా జల్సాలు లాంటివి చేస్తూ ఉంటారు. డబ్బు సంపాదించినంతా కూడా అనవసరమైనటువంటి వ్యర్థానికే ఖర్చు చేస్తారు తప్ప అవసరం ఉన్నటువంటి వారికి ఖర్చు పెట్టరు. అలాగే కుటుంబ భారాన్ని పక్కన పెట్టి వీళ్ళు విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోతూ ఉంటారు. అలాగే వీళ్ళు కుటుంబం వైపు ఎక్కువగా శ్రద్ధ చూపించరు. అంటే భార్య ఉంది, భర్త ఉన్నాడు, ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు, అమ్మా నాన్న ఉన్నారు అనేటటువంటి ఆలోచన వీళ్ళకు ఉండదు. అలాగే వీళ్ళు ఎక్కువగా స్నేహితులతో కాలం గడుపుతూ ఉంటారు. అలాగే స్నేహితుల కోసం ఎంత దూరమైనా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. స్నేహం కోసం డబ్బులు ఖర్చు పెడతారు. వీలైతే అప్పులు తీసుకొచ్చి పెట్టేటటువంటి అవకాశాలు కూడా మిథున రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉంటుంది. అంటే వీళ్ళు పొగిడితే చాలు, వీళ్ళు ఏ పనినైనా చేసేస్తూ ఉంటారు మిథున రాశి వాళ్ళు. కనుక మిథున రాశి వారికి ఈ సంవత్సరము వ్యయస్థానంలో గురు సంచారం చేస్తున్నారు కాబట్టి ఖర్చులు అధికమవుతూ ఉంటాయి. సంపాదన అనేటట్టు తగ్గుతూ ఉంటుంది. వీళ్ళకు జీవితంలో నీలాపనిందలు ఎక్కువగా వస్తాయి. ఈ క్రోధినామ సంవత్సరంలో వీళ్ళు మంచి చేసినా వీళ్ళని చెడ్డవారి అంటారు తప్ప మంచివారు అనేటటువంటి ఒక సర్టిఫికెట్ మాత్రం వీళ్ళకి ఇవ్వరు. అలాగే వీళ్ళు చేసేటటువంటి పనిలో అంటే వృత్తి యందు కానీ వ్యాపారమునందు కానీ లాభాలు సంపాదిస్తారు, కానీ అవి వాళ్ళ జీవితంలో అంటే వాళ్ళ జీవితానికి ఆ డబ్బు ఉపయోగపడదు. అంటే వాళ్ళ జల్సాలకు కానీ లేదా ఇతరులకు, అంటే రాజుల సొమ్ము రాళ్ల పాలు అంటాం కదా, మనం కష్టపడతాము, ఎవరి కోసమో వినియోగిస్తూ ఉంటాము. అలా వాళ్ళ జీవితం గడుస్తూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరము వాళ్లకు ఏదైనా శుభకార్యాలు చేసేటటువంటి అవకాశాలు ఏర్పడుతుంటాయి. లైక్ గృహప్రవేశం లాంటివి కానీ, పెళ్లిళ్ళు కానివ్వండి, లేదా వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఫంక్షన్స్ లాంటివి కానీ ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు వేళ తప్పిన భోజనం చేస్తూ ఉంటారు. అంటే మనం ఏం చేస్తాము, టైంకి భోజనం చేయాలి అనేటటువంటి ఆలోచన మనకు ఉంటుంది, కానీ వాళ్ళకి అలా ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తూ ఉంటారు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ అనేటటువంటివి వస్తూ ఉంటాయి. అలాగే నిద్ర అనేటటువంటిది వీళ్ళ జీవితంలో సరిగ్గా పోరు. అంటే వీళ్ళు ఈ క్రోధినామ సంవత్సరంలో నిద్ర అనేటటువంటి కరువైపోతూ ఉంటుంది. సంపాదన విపరీతంగా తగ్గిపోతూ ఉంటుంది. దానికోసం కోపము, ఆవేశము, మెంటల్ టెన్షన్స్ వీళ్ళకి విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. దాని ద్వారా కుటుంబంలో ఇబ్బంది పెరిగిపోతూ ఉంటుంది. భార్యను తిట్టడం కానీ, కొట్టడం కానీ, చీటికి మాటికి వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావడం కానీ, భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోవడం కానీ, భర్త ఒంటరి జీవితాన్ని అనుభవించడం కానీ, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. కనుక మిథున రాశి వారికి ఒకటే చెప్తాను, డబ్బు ఉంటేనే ప్రపంచము. డబ్బు లేకపోతే ఎవరు కూడా రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. కనుక మిథున రాశి వారు ఎంత డబ్బు ఉంటే మీ జీవితంలో అంత రెస్పెక్ట్ పెరుగుతుంది. మిథున రాశి వారు చేయవలసిన ప్రధానమైనటువంటి పని ఏంటి అంటే, మీరు సంపాదించింది దాచుకోవడం. మీ దగ్గర దాచుకున్న ధనం ఉంటేనే మీకు జీవితంలో కానీ సంఘంలో కానీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. లేదు అంటే కుక్క కంటే హీనంగా చూస్తూ ఉంటారు. కనుక అలాంటివి చేసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని పడితే వారిని నమ్మవద్దు. మిథున రాశి వారు ఎవరిని నమ్మారంటే వాళ్ళ చేతిలోనే మోసపోతూ ఉంటారు. కనుక జీవితంలో ఎవరి చేతిలో మోసపోవద్దు. అంటే గుడ్డిగా ఎవరిని నమ్మాలి. మనుషుల్ని ఎవరిని పడితే వాళ్ళని కాదని గుడ్డిగా నమ్మకూడదు. బిలీవ్నెస్ అంటే నమ్మాలి. ఎంతవరకు నమ్మాలి అనే లిమిటేషన్స్ అనేటట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు జీవితంలో ఎదగాలి అని అనుకుంటే గనక చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మద్యానికి అంటే తాగేటటువంటి విషయంలో కానీ, అమ్మాయిల విషయంలో కానీ, లేదా విహారయాత్రలు చేసే విషయంలో కానీ, లేదా డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి విషయాల్లో కానీ, ఇలాంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేటటువంటి తీసుకోవాలి. అలా తీసుకుంటే వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఉంటుందమ్మా. అలాగే గురుగారు, వివాహానికి సంబంధించి ఈ రాశి వారు ఈ సంవత్సరం చేసుకోవచ్చా? వివాహానికి సంబంధించినటువంటి అంశానికి వెళితే గనక మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో అక్టోబర్ ఆర్ నవంబర్ ఈ మధ్య కాలంలో
వివాహాలు అయ్యేటటువంటి అవకాశం కానీ లేదా కనీసం పెళ్లి సంబంధాలు కుదిరేటటువంటి అవకాశాలు కానీ ఏర్పడుతూ ఉంటాయి. ఓకే. డిసెంబర్ వరకు వీలైతే డిసెంబర్ వరకు పెళ్లిళ్ళు చేసుకునేటటువంటి అవకాశము వీళ్ళకు బలం అనేటటువంటిది ఈ యొక్క నవంబర్ డిసెంబర్లో ఏర్పడబోయేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక వివాహాలు కుదిరే అవకాశం అయితే ఉంది, అది లేదు అని చెప్పడానికి లేదు. యోగాలు అయితే వస్తాయి, కానీ ఆ యోగాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకుంటే జీవితం చాలా బాగుంటుంది. కొంతమంది ఉంటూ ఉంటారు జీవితంలో వాళ్ళు ఒక 10-12 సంబంధాలు చూస్తూ ఉంటారు, కానీ ఏ సంబంధం వచ్చినా వాళ్ళంతటా వాళ్ళే కలదనుకుంటారు. అంటే ఏదో ఒక మైనస్ పాయింట్లు ఎంకుతూ ఉంటారు, ఏదో మైనస్ పాయింట్ చూస్తూ ఉంటారు. దాని ద్వారా వచ్చిన సంబంధాన్ని కూడా పోగొట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక మిథున రాశి వారు అది అలా చేసుకోకుండా వచ్చిన సంబంధాన్ని ఇప్పుడు అన్నిట్లో అందరి దాంట్లో 100 to 100 పాయింట్స్ ఉండవు. ఏదో ఒక లోపమో, ఏదో ఒక ఇబ్బందో, ఏదో ఒక తప్పో, ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. కనుక అలా ఉన్నప్పుడు దాన్ని మనము ఏ రకంగా మార్చుకోవాలి అనేటటువంటి అంశాన్ని చూసుకోవాలి తప్ప వచ్చిన సంబంధాన్ని కాదు అనుకోకూడదు. అలా కాదు అనుకుంటే కనుక నీ జీవితంలో మళ్ళీ 2028 వరకు పెళ్లి ఘడియలు అనేటటువంటివి రాకుండా ఉంటాయి. కనుక వీలైనంత వరకు మీరు పెళ్లి చేసుకోవాలంటే ఈ నవంబర్ డిసెంబర్లో చేసుకుంటే మీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుందమ్మా. అలాగే గురుగారు, ఈ రాశి వారు ఎటువంటి రెమెడీస్ పాటించాలి? మిథున రాశి వారికి ఈ సంవత్సరం మధ్యమ ఫలితాలు ఉన్నాయి కనుక వీళ్ళు ఏదైనా రెమెడీ చేసుకోవాలి అంటే గనక భారస్పత్య తంత్రము అనేటటువంటి విధానం ఒకటి ఉంటుంది. భారస్పత్య తంత్రం అంటే ఏంటి? ఫైనాన్షియల్ ని పెంచడానికి, ఆర్థిక వ్యవస్థ ఏదైనా ఉంటే వాళ్ళ జీవితంలో అప్పుల బాధలున్నా, అనారోగ్య సమస్యలున్నా వాటిని అధిగమించుకోవడానికి ఈ భారస్పత్య తంత్రం వాళ్ళ జీవితంలో ఉపయోగపడుతుంది. ఇది ధనాన్ని ఆకర్షించేటటువంటి తంత్రయాగము. మీ జీవితంలో డబ్బే ప్రధానం, ఎందుకంటే డబ్బు ఉంటేనే మిథున రాశి వారిని గౌరవిస్తారు. అలాంటి డబ్బుని మీరు సంపాదించాలన్నా వృత్తి యందు, వ్యాపారమునందు, అలాగే రాజకీయమునందు మీరు ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలనుకున్న ఈ భారస్పత్య తంత్రం యాగం ద్వారా మీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భారస్పత్య తంత్రం చేసుకోండి, తప్పకుండా మిథున రాశి వారికి అదృష్ట యోగం అనేటటువంటిది కలుగుతుందమ్మా. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో మాకు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.